పూర్వం హిరణ్యకశిపుడు అనే అసుర రాజు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని తపస్సుతో వరం పొంది తనను ఎవ్వరూ చంపలేరు అనే అహంకారంతో దేవుళ్లనే తృణీకరించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం చిన్న వయసులోనే శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడు. హిరణ్యకశిపుడు ఎన్నిసార్లు ప్రహ్లాదుణ్ణి దేవుని భక్తి నుంచి దూరం చేయాలని ప్రయత్నించినా ప్రహ్లాదుడు మాత్రం నారాయణుడు ఎక్కడైనా ఉన్నాడు అని ధైర్యంగా చెప్పేవాడు. ప్రహ్లాదుడిపై చేసిన కష్టాలు, అగ్నిలో వేయడం, కొండ మీద నుంచి పడేయడం, విషం పెట్టించడం, కాని ప్రతిసారి విష్ణువు ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అవును నాన్నా, దేవుడు అన్నిచోట్లా ఉన్నాడు అన్నాడు. అప్పుడే ఆ స్తంభం పగిలి నరసింహస్వామి అవతరించి సంధ్యా సమయంలో తలుపు అంచున మనిషి కాదు జంతువు కాదు అనే విధంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. కథ నీతి: నిజమైన భక్తికి దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. అహంకారం నాశనానికి దారి తీస్తుంది.